హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్తీగా అండ్ టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకునే మిల్ మేకర్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా ఒక కప్పుతో మిల్ మేకర్ తీసుకున్నానండి. అది కూడా చిన్నవి తీసుకున్నాను. చిన్నవి అయితేనే టేస్ట్కి బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెతో వాటర్ హీట్ చేసుకున్నానండి. అందులో ఈ మిల్ మేకర్ని యాడ్ చేసుకొని ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. 10 minutes తర్వాత ఇప్పుడు మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా పిండేయాలి అండి. ఎక్కువ 10 minutes కన్నా ఎక్కువ అయితే ఉంచుకోకండి. మిల్ మేకర్ అనేది పీస్ అయిపోతుంది. అందులో వాటర్ ఏమీ లేకుండా మొత్తంగా పిండేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు, కారం, అలానే జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, 1 spoon శనగపిండి, 1 spoon కార్న్ఫ్లోర్, అలానే 1 spoon బియ్యం పిండి తీసుకోవాలి అండి. ఒక హాఫ్ నిమ్మ చెక్కను కూడా పిండుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకుండానే మిక్స్ చేసుకోవాలి. అలా అన్నిటినీ మిక్స్ చేసుకున్నాక అందులో కొంచెం ధనియాల పొడి, అలానే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని కాసేపు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక దలసటి కళాయి పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇంతకుముందు మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలండి. మినిమం 5 to 6 minutes పడుతుంది ఫ్రై అవ్వడానికి. కలర్ చేంజ్ అవుతుంది. అలా ఫ్రై అయిన వాటినన్నిటిని ఒక పేపర్ ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అలానే కొన్ని కాజు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అందుకని ఇక్కడ కొన్ని కాజు అండ్ కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నానండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ మిల్ మేకర్ పకోడీ అయితే 10 minutesలో రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.